ఓం శ్రీ సాయిరామ్. భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 47 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. ఈ శ్లోకంలో భగవానుడు కర్మయోగం యొక్క పద్ధతిని తెలుపుతున్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాత్మే సంగోస్త్వకర్మణి. తే నీకు కర్మణ్యేవా కర్మమునందే అధికారమును అస్తి కలదు, కదాచన ఒకప్పుడు, ఫలేషు వాటి ఫలములందు అధికారము మా వలదు. కర్మఫలహేతు కర్మఫలములకు కారణమైన వాడవు మా భూహు కాకుము. అకర్మణి కర్మలు చేయకుండాయందు తే నీకు సంగః ఆసక్తి మా అస్తు కలగకుండుగాక. తాత్పర్యం అంటే, అర్జున, నీకు కర్మ చేయుట ఎందే అధికారం గలదు. కర్మ ఫలములను ఆశించుట ఎందు ఏనాడును నీకు అధికారం లేదు. కర్మ ఫలములకు నీవు కారణభూతుడవు కాకుము, మరియు కర్మల మానుట ఎందు నీకు ఆసక్తి కలగకుండుగాక. ఈ వ్యాఖ్య తెలుసునా? అర్జున, కర్మలు చేయుట ఎందే నీ వంతు, ఫలమును కోరుట కాదు అని భగవాన్ ఇక్కడ మనకు తెలుపుతున్నాడు. ఫలాభిసంధి రహితముగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వరహిముగా కర్మలను ఆచరింపమని భగవాను మనకు చెప్తున్నారు. అయితే మనం ఏదో ఒక కర్మ చేయాలి కదా, దాన్ని నేను నిష్కాముగా ఆచరించని చెప్పి భగవాను ఆనందిస్తున్నారు. అట్లా చేస్తే అపారమైనటువంటి మేలు చేకూరుతుందని గీత యొక్క ప్రధానాశయములో ఈ అనాసక్తి యోగం ఒకటి. అకర్ముడై రథమును చతికిలబడినటువంటి అర్జునుని కర్మవీరునిగా తయారు చేసినటువంటి బోధలు అయ్యే. కాబట్టి ఇటు నిష్కామ కర్తృత్వంను బావుగా తెలుసుకొని మనమందరము మన జీవితం సంస్కరించుకోవలసినది. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.